కలవడానికి వెళ్తున్నాడు. ఇంతకీ శ్రీవల్లి అంటే ఎవరనుకుంటున్నారు? ఓజీ గారి అత్త కూతురు. మీకు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అని అడిగేవారు. ఈ ప్రశ్న రెండు రకాలుగా అడిగేవారు. ఒకటి, వాళ్ళు కూడా ఐవీఎఫ్ చేయించుకోవాల్సి వస్తుందేమోనన్న భయంతో. రెండు, వ్యంగ్యంగా. అయినా ఐవీఎఫ్ అయితే ఏంటి, నార్మల్ అయితే ఏంటి, పిల్లల్ని కనడం కదా ముఖ్యం. ఐవీఎఫ్ ఏమి అసమర్థత కాదండి. ఐవీఎఫ్ అయినా నార్మల్ అయినా మన శరీరం బిడ్డని కనగలుగుతోంది అనేది ఒక వరం. ఇంకా వ్యంగ్యంగా అడిగిన వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏడ్సెల్. నాదైతే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కాదండి. ఐవీఎఫ్ అవుతుందేమో అని అనుకున్నాను, కానీ న్యాచురల్గానే కన్సీవ్ అయ్యాను. ఇట్లు మీ అవకాడో. మీకు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అని అడిగేవారు. ఈ ప్రశ్న ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటో, ఆ ఆకలియడం ఏంటో, విడిగా తినడం ఏంటో, ఇదంతా సరిపోయినట్టు ఆ బరువు పెరగడం ఏంటో. నేను ఎక్కువ తింటున్నానా, లేకపోతే అందరిలోనే బరువు పెరుగుతారా? ఇప్పుడు ఇంత పెరుగుతున్నానే, మళ్ళీ అసలు తగ్గుతానా? ఈ గ్లౌజులు పట్టకపోవడం మళ్ళీ మొదలైంది. ఇట్లు మీ అవకాడో. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటో, ఆ ఆకలియడం ఏంటో, విడిగా తినడం ఏంటో, ఇదంతా సరిపోయినట్టు ఆ బరువు పెరగడం ఏంటో. నేను ఎక్కువ తింటున్నానా, లేకపోతే అందరిలోనే బరువు పెరుగుతారా? ఇప్పుడు ఇంత సంవత్సరం నన్ను చూసి ఈవిడ పొట్ట అచ్చం ప్రెగ్నెంట్ వాళ్ళ నాకు నాకు కూడా పీసీఓడి బహుశా ఏదైనా చీరలతో ప్రేమలో ఉన్నానంటే అది ఈ చీరనే చెప్పుకో. అలా ఎపిడ్యూరల్ తీసుకున్న లేబర్ పెయిన్. సెప్టెంబర్ 7వ తారీఖు. ఎంత ఊహించుకున్నాను. నేను ఓజస్ని కలిసినప్పుడు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు అని. అదేంటో మీరు ఓజీ కంటే నా దగ్గరికే వచ్చాడు. సి సెక్షన్ అయిందనేమో కానీ నా చుట్టే తిరిగాడు.